ఇరాన్తో యుద్ధవేళ హోర్ముజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హోర్ముజ్ జలసంధిలో ముడి చమురు రవాణాకు రక్షణగా యుద్ధ నౌకలను పంపించాలన్న ట్రంప్ అభ్యర్థనను నాటో దేశాలు తిరస్కరించాయి. ఈ క్రమంలోనే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో అమెరికాకు ఎవరి సాయం అవసరం లేదని, తమది శక్తిమంతమైన దేశమని ట్రంప్ అన్నారు. అమెరికా మిలిటరీ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదని గుర్తు చేశారు. కాగా యుద్ధ నౌకలను పంపించాలన్న ట్రంప్ అభ్యర్థనపై నాటో దేశాలు ఆచితూచి స్పందించిన విషయం తెలిసిందే. యుద్ధ నౌకలను పంపే విషయమై చర్చలు జరుగుతున్నాయని యూకే పేర్కొంది. జపాన్ కూడా దాదాపుగా ఇదే ప్రకటన చేసింది. తమకు యుద్ధ నౌకలను పంపే యోచనే లేదని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. అసలు తమను ఈ విషయమై ఎవరూ సంప్రదించలేదని కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇక ట్రంప్ అభ్యర్థనను జర్మనీ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఇరాన్తో యుద్ధం ప్రారంభించే ముందు అమెరికా గాని ఇజ్రాయెల్ గాని తమను సంప్రదించలేదని జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమకు కొన్ని చట్టపరమైన పరిమితులు ఉన్నాయని చెప్పారు. ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమైక్య, నాటో నుంచి తమకు అనుమతులు లేవని వెల్లడించారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఆయా దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇరాన్ విషయంలో నాటో దేశాల నుంచి తాము ఆశించిన స్పందన లేకపోవడంతో గతంలోనూ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగమైనా కూడా వారు అమెరికాకు సాయం చేసేందుకు ముందుకు రావట్లేదని అన్నారు. సమిష్టి రక్షణ బాధ్యతను పట్టించుకోవట్లేదని విమర్శించారు. హోర్ముజ్ జలసంధిని పట్టించుకోకపోతే నాటో దేశాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలను మాత్రమే హోర్ముజ్ జలసంధి గుండా అనుమతించడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా హోర్ముజ్ గుండా ప్రయాణించవచ్చని తెలిపారు. అయితే భద్రతా కారణాల రీత్యా అనేక దేశాలు తమ నౌకలను హోర్ముజ్ గుండా పంపడం లేదని గుర్తు చేశారు. దానికి ఇరాన్కు ఎటువంటి సంబంధమూ లేదని అన్నారు. ప్రస్తుతం హోర్ముజ్ గుండా పలు దేశాల నౌకలు, చమురు ట్యాంకర్లు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి వెల్లడించారు.